చేసిన సుజాత మేడం గారికి ఎస్టేట్ ఫస్ట్ జనంలో వందనాలు మేడం. టైంకి వచ్చామండి. వాక్య సందేశం అందించవలసిందిగా నేను సుచిత్ర మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. సుచిత్ర మేడం. ప్రైజ్ అలాడ్ మేడం. మేడం సలహా తీసుకున్నాను మేడం. చేరి వచ్చిన ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు వచ్చిన యేసుక్రీస్తునామమున శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరొకసారి నాకు ఈ అవకాశం అనుగ్రహించి మీతో కలిసి తన వాక్యాన్ని ధ్యానించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈరోజు మనమందరం కలిసి యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, నేను అన్ని వచనాలు చదవను కానీ 2వ వచనం చదువుతున్నా. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మనం ఈ వాక్య భాగం చాలాసార్లు చదివింటాం. మరి ముఖ్యంగా యోహాను సువార్తలో ఫేమస్ 7 I am sayings ఉన్నాయని కూడా తెలుసు. నేను ద్రాక్షవల్లిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే మార్గము సత్యము జీవము, నేనే నిత్య జీవము, ఇలా 7 ఆత్మీయమైనటువంటి పలుకులను మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు చెప్పటం. దానిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే ఆయన వైపు చూడాలని మనకు ఒక క్లియర్ ఇండికేషన్ దేవుడు చెప్తున్నాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. అవి ఏమి అంటే, తండ్రి ఉన్నాడు, తండ్రికి ఉన్నటువంటి పని ఏమి అంటే ఆయన వ్యవసాయకుడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తున్నాడు, ఈయన నిజమైన ద్రాక్షవల్లిగా చిత్రీకరింపబడినాడు. 3 మనం కూడా ఉన్నాము, మనము ద్రాక్ష తీగలము లేదా దేవుని వ్యవసాయం. సో ఈ 3 ఏరియాలలో మనం ఫలిస్తున్నామా, ఫలించటం లేదా మనము పారవేయబడినటువంటి తీగలమా, ఫలింపని తీగలమా, పనికిరాని తీగలమా. ఈ 4 రకాలైనటువంటి తీగల గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలలో వృద్ధి చేయువాడు దేవుడే అని ఉంటుంది. ఆ వృద్ధి చేయువాడు దేవుడే అని అంటే నీళ్లు పోసినాము నాటినాము అనేది కాదు, కానీ చేయాల్సింది, వృద్ధి చెందాల్సింది దేవుడు అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనాను నీళ్లు పోయేవానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మీరు దేవుని వ్యవసాయంలో దేవుని గృహంపై ఉన్నారు. సో మనం ఇక్కడ దేనికి పోల్చినామంటే వ్యవసాయం చేయబడే భూమితో పోల్చి ఉన్నాం. ఆ వ్యవసాయం చేసేవారు ఎవరు అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు. అందుకే దేవుడు తండ్రిని వ్యవసాయకుడుగా చిత్రీకరిస్తున్నాడు. ద్రాక్షావల్లిని దృష్టించుము అని కీర్తనకారుడు 80వ కీర్తన 8 నుంచి 15 వచనంలో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. సో ద్రాక్షావల్లి ఎవరి దృష్టి కావాలంటే వ్యవసాయకుని దృష్టి కావాలా. 2వ భాగం ఫలించే తీగలు, పారవేయబడిన తీగలు, ఫలింపని తీగలు, పనికిరాని తీగలు. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసఘాతకులమైనప్పుడు మనము పారవేయబడిన తీగలుగా ఉంటాం. మొట్టమొదటిగా ఈ పారవేయబడిన తీగలు మనకందరికీ తెలిసిన విధంగా ఆదాము హవ్వ రూపంలో ఉన్నారు. వాళ్ళను దేవుడు పారవేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన మాట వినలేదు. ఆయనతో పాటు అంట కట్టబడి ఉన్నటువంటి స్థితిలో నుంచి వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళను తండ్రి అయినటువంటి దేవుడు పారవేయాల్సి వచ్చింది. అది దానికి సాదృశ్యంగా ఏం చూస్తామంటే విశ్వాసఘాతకులము అని చూస్తాం. అదే మాట రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనంలో
పారవేయబడిన తీగలే అని కూడా ఉంటుంది. రోమా 3:11-12. నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవరు లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. సో అది మన స్టేటస్. సో పనికి మాలిన వారమైనాము అంటే మనం పారవేయబడిన తీగలతో సమానం. రెండవది ఫలింపని తీగలు. ఈ తీగలు ఎటువంటివి అంటే మోసకరమైనవి. వీటి యొక్క పరిస్థితి బహుఘోరం. అంటే చూడడానికి అందంగా ఉంటాయి కానీ ఫలములు ఉండవు. లూకా సువార్త 13:6 ఈ మాట ఉంటుంది. అది మనకు చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. విత్తువాని యొక్క ఉపమానం ఉంటుంది కదా. సో ఫలింపలేదు. ఎందుకు ఫలింపలేదు అంటే అందులో వేరు లేదు కాబట్టి. విన్నారు, త్రోవ పక్కన పడినటువంటి విత్తనముతో మనము సాదృశ్యంగా అక్కడ చూసుకోవచ్చు. సో మనము వెంటనే అంగీకరిస్తాం, అన్నీ చేస్తాం, కానీ మనం ఫలింపలేదు కాబట్టి మన జీవితం వాటితో పోల్చబడింది. ఇది పరిస్థితి బహుఘోరం అని కూడా దేవుడు చెప్తున్నాడు. దెన్ పనికిరాని తీగలు. వీటి యొక్క పొజిషన్ ఏంటి అంటే ద్రాక్షావళి యొక్క సౌందర్యాన్ని కూడా చెడగొడతాయి. ఎట్లా చెడగొడతాయి అంటే అవి ఉన్నా ఉపయోగం లేదు, లేకున్నా ఉపయోగం లేదు అనే పొజిషన్లో ఉంటుంది. సో ద్రాక్షావళిని సౌందర్యం చెడగొడుతుంది కాబట్టి వాటిని తీసివేయాలి అని తండ్రి అయినటువంటి దేవుడు యోహాను సువార్త 10:2 ఉంటుంది. ఇవి నాశనం. ఇదే పోలిక మనకు ఇస్తున్న ఉప్పుని చూస్తాం. నిస్సారం అంటే కానీ ఉప్పు ఇస్తారు, ఉప్పు కనిపిస్తుంది కానీ దానిటువంటి క్యారెక్టర్ను అది కోల్పోతుంది. సో ఈడ కూడా తీగలు ఉన్నాయి కానీ అవి దేనికి పనికిరావు. చెప్తుంది ఏమంటే మనం ఒకవేళ పారవేయబడిన విశ్వాసఘాతకులమై లేదా ఫలింపని తీగల్లా ఉన్నామా లేదా పనికిరాని తీగలుగా ఉన్నామా మనము గమనించుకోవాలి. ఎట్లా గమనించుకుంటాం అంటే మొట్టమొదటిగా చూస్తే ద్రాక్ష చెట్టు సంతోషానికి, ద్రాక్ష తీగ భార్యకు కూడా, ద్రాక్ష తీగ ధైర్యానికి కూడా కంపేర్ చేయబడింది. రాజుల మొదటి గ్రంథం 4:27 అక్కడ సొలొమోను పీరియడ్లో మనుషులందరూ తమ ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద సంతోషంతో నివసించింది అని ఉంటుంది. సో సంతోషము, సుఖానికి, పీస్కు రిప్రజెంటేషన్ ఈ ద్రాక్ష తోటలు. అదే మాట కీర్తనలు 128 కీర్తన 3 నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష తీగ వలె ఉండును అని ఉంటుంది. ఇక్కడ భార్య అనేది వ్యక్తులుగా, సంఘానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. ఈ సంఘము వ్యక్తి కానీ గుంపు కానీ చివరకు దేవుడు వచ్చే 2వ రాకడలో ఎత్తబడే గుంపుకు కూడా సాదృశ్యంగా ఉంది. సో ఫలించే స్త్రీగా సాదృశ్యం భార్యను కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కీర్తనలు 128 మీకా గ్రంథం 4:4 కూడా ద్రాక్ష తీగ దగ్గర ధైర్యంతో వసిస్తారు అని కూడా ఉంది. ధైర్యానికి, ఫలించడానికి లేదా సంఘానికి, సంతోషానికి ఈ ద్రాక్ష చెట్లు సాదృశ్యంగా ఉన్నాయి. సో యేసుక్రీస్తు తను చెప్పేటప్పుడు ఈ మాటలన్నీ రిలేటివ్గా చెప్పుకుంటూ వచ్చి నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, అంటే నేనే సంతోషాన్ని ఇచ్చినన్ని, ఫలించుటకు నీకు నాకు సహాయం చేసేటోడు, ఆయన యందు ఉంటే ధైర్యం ఇచ్చేవాడు అని కూడా మాకు తెలియజెప్తున్నాడు. సో యూజ్లెస్ 3 తీగలను మనం చూస్తున్నాం. ఫలించే తీగలుగా మనం ఉంటున్నామా లేదా అనేది మనకు నెక్స్ట్ ప్రశ్న. ఫలించే తీగలు ఎటువంటివి అంటే ఆ 15వ అధ్యాయం కొంచెం కింది భాగాన్ని పోతా ఉంటే తెలుస్తుంది. అవి ఏంటి అంటే క్రీస్తునందు నిలిచినటువంటి తీగలు. 2వ క్యారెక్టర్ క్రీస్తులోనే ఉంటాయి. 3 ఇవి ఉండటం వలన వ్యవసాయకుడు సంతోషిస్తాడు. అంటే మన ప్రెసెన్స్ లేదా మనల్ని నాటుకుంటూ దేవుడికి సంతోషం వస్తుంది.
అవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫలించు తీగలు. మరి ఇవి ఎందుకు ఫలిస్తున్నాయి అంటే తండ్రిలో ఉంటున్నాడు. దీనికి ఉన్న ఇంకొక క్యారెక్టర్ దేవుడు ఏమిస్తున్నాడు అంటే బహుగా ఫలించుటకు వాటిలోని పనికిమాలిన తీగలు తీసివేస్తాడు అని. అంటే ఇక్కడ 2 అంశాలు మనం గమనించాలా. ఏమి అంటే ఒకటి ఫలిస్తున్నాం, సంతోషం, క్రీస్తునందున్నాం. కాకపోతే పనికిమాలిన తీగలు కూడా ఉంటాయి. అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తెలిసైనా తెలియకపోయినా కానీ ఈ పనికిమాలిన తీగలు వస్తుంటాయి. కానీ తండ్రి వ్యవసాయకుడు గమనిస్తుంటాడు కాబట్టి అందులో పనికిమాలినటువంటి తీగలను తొలగించి మనం ఇంకా అభివృద్ధి పొందేటట్లు మనకు సహాయం చేస్తారు. ఆ పనికిమాలిన తీగలు తొలగించేటప్పుడు వచ్చేటటువంటి బాధ అయితేనేమి లేదా ఇబ్బంది అయితేనేమి వాటిని అన్నిటినీ సహిస్తాం కాబట్టి ఇంకా అధికంగా ఫలించటకు అనొచ్చు. మరి ఈ ఫలించు తీగలు, పనికిమాలిన తీగలు ఇవన్నీ తీసేసి మనం ఇంకా బహుగా ఫలిస్తున్నాము అంటే తర్వాత అంశం అసలు ఫలించుట అంటే ఏమి అని గమనిస్తే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను ఆ పాపంలో కోసము చనిపోయి తిరిగి లేచి నేనే పునరుత్థానంలో జీవంలో అని మనకందరికీ నిత్య జీవాన్ని ప్రామిస్ చేసి ఈ లోకంలో బ్రతికినంతకాలం బ్రతికి తిరిగి నా ఇంటికి రావాలా అని మనకు చెప్పినాడు. ఆరోహణం అయిపోయేటప్పుడు ఇచ్చినటువంటి ఒక డివైన్ కమాండ్మెంట్ ఏమి అంటే ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుది అని మనకు ఒక డివైన్ కమాండ్మెంట్ ఇచ్చినాడు. మీరు ఏ స్థితిలో పిలువబడినామో అదే స్థితిలో దేవునికి మనం నమ్మకమైనటువంటి దాసులుగా ఉండాలని కూడా హెచ్చరించినాడు. సో ఫలములు ఫలించుట అని మనం చూసుకుంటే ఈ ఫలము మనము శారీరకంగా ఫలించాలా, ఆత్మీయంగా కూడా ఫలించాలా. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనాలు. లేవియా కాండము 26వ అధ్యాయము 3-4 వచనము. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలంలో చెట్లు ఫలించడం వరకు ఏ నూర్పు సాగుచుండును, మీరు తృప్తికరంగా నివసించుదురు. సో ఇక్కడ దేవుడు శారీరకంగా ఫలించడం కూడా అలా ఈ లోకంలో ఏ కాలంలో అది జరగాల, మన పంట బాగుండాలా, మనం హ్యాపీ అలా జరగాల. కండిషన్ ఏమి అంటే ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడచాలా అని ఉంటుంది. అనుసరించి నడచాలా, ఆజ్ఞలను అనుసరించి జీవించాలా అంటే వీఆర్ ఒబీడియంట్. మనం హంబుల్గా ఆయన మాటకు విధేయత చూపించినట్టయితే మనం ఈ లోకంలో ఇబ్బంది లేకుండా ఉంటాం. అయితే దీనితో పాటు దేవుడు కోరినట్టు నేను ఆత్మీయంగా ఫలించాలి. ఈ ఆత్మీయంగా జరిగి మనము శిక్షణ గుండా లేదా ఇబ్బంది పోతూ ఉంటాం. అదే మాట పనికిరాని తీగలను మీరు బహుగా మనలోని పనికిరాని తీగలను తొలగిస్తాడు. తొలగించడం అనే ఇష్టతని ప్రూనింగ్ అని ఉంటుంది. మనం కూడా చెట్లు ఇష్టానుసారంగా పెరిగిన ఆ కటర్ను పిలుచుకొని వచ్చి దాన్ని అప్పుడు ట్రిమ్ చేసినప్పుడు జరిగేదేంటి, ఆ చెట్టు యొక్క ఏదైతే వద్దు అనుకున్నంత కూడా తీయగలుగుతుంది. సో మనం ఫలిస్తూ పోతున్నప్పుడు పనికిరాని తీగలు వస్తూనే ఉంటాయి. ఆ ను తండ్రి అయినటువంటి దేవుడు ట్రిమ్ చేస్తాడు. ఆ ట్రిమ్ చేసే పని మనం శిక్షణ లాగా అంగీకరించాల. హెబ్రీ 12:11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు గాని సంతోషంగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారు సమాధానకరమైనటువంటి ఫలమిచ్చును. సో కటింగ్ ప్రూనింగ్ జరిగినప్పుడు ఏమైనా కష్టం అనిపిస్తుంది, ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఆ కొద్ది కాలము ఆ కష్టాన్ని మనం భరించినట్లయితే దాని వలన మనకు నీతిను సమాధానకరమైన ఫలం ఇచ్చును. సో మనం ఫలించాలా అంటే ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలా,
ఈ అనుసరిస్తూ ఉంటే లోకానుసారమైనటువంటి ఇబ్బందులు, మనం ఏదో ఫలిస్తున్నాము లేదా ఎక్స్పాండ్ అవుతున్నాము అని ఉన్నా కానీ మనలో అనవసరమైనటువంటి థింగ్స్ కూడా రావచ్చు. మనకి రాని తీగలు ఉంటాయి, కానీ తండ్రి అయినటువంటి దేవుడు మన ఎడల జాగ్రత్త తీసుకొని వాటిని తొలగించి, ఆ తొలగించే సమయంలో మనకు కొంత దుఃఖమైనప్పటికీ దాని ద్వారా వచ్చేటువంటి లాభంను మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ఇంకా బహుగా ఫలించాలా అని దేవుడు మనకు చెప్తున్నాడు. శారీరకంగా ఫలిస్తాము, ఆత్మీయంగా కూడా ఫలిస్తాం. ఆ ఆత్మీయంగా ఫలించేది మనకంత తెలిసిన మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలలో ఉంటుంది. అందులో క్లియర్గా ఆత్మఫలమేమనగా అని ఉంటుంది. సో ఆత్మఫలము అంటే అది ఒకటే. సో ఆత్మఫలములు కాదు కానీ ఆత్మఫలమేమనగా. సో మనం ఫలిస్తున్నామంటే మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా, నిగ్రహము, ఇవన్నీ కూడా ఒకటే మన ఫలంలో గమనించగలము అని దేవుడు చెప్తున్నాడు. సో ఫలించు తీగలు క్రీస్తునందు నిలిచినటువంటి తీగలు క్రీస్తులోనే నిలిచుంటాయి. వ్యవసాయకుడు కూడా వాటి యందు సంతోషించింది. ఎందుకు సంతోషిస్తాడు? ఎందుకంటే ఆయననే మనకు నీరు కట్టి ఫలింపజేసేటువంటి వాడు. ఈ వ్యవసాయకుడు చేసే ఇంకో పని ఏమి అంటే మనము తీగలుగా ఉన్నప్పుడు ఆయనపై ఆధారపడి ఉండాలి. ఎట్లా ఆధారపడి ఉండాలంటే వేరు కనిపించదు. అంటే క్రీస్తు కూడా మన జీవితానికి పునాదైనటువంటి వాడు. ఆయన కనిపించడు కానీ నిన్ను నన్ను నిలవబెట్టడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. సో ఆయన చేసే ప్రయత్నాలన్నీ మనకు చేస్తాడు. మరి ఆ ప్రయత్నాల్లో మనము ఫలించి తీగలుగా ఉంటున్నామా లేదా పనికిరాని తీగలుగా ఉంటున్నామా, ఫలింపని తీగలుగా ఉంటున్నామా, పారవేయబడినటువంటి తీగలుగా ఉంటున్నామా మనమే గమనించుకోవాలి. సువార్త ప్రకటించుట, ఆత్మలను రక్షించుట, సంఘంలో స్థాపించుట, మందిరములు కట్టుట, కూడుకొనుట, ఇవన్నీ కూడా మనము ఈ లోకంలో ఫలిస్తున్నామా లేదా ఆత్మీయంగా మనకు ఒక తలమానికమై ఉన్నాయి. కానీ నిజమైనటువంటి ఆత్మఫలము ఫలించే స్థితిలో మనల్ని మనము పెట్టుకోవాలి. మరి ఎందుకు దేవుడు మనల్ని ఫలించాలా 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 అని కోరుకుంటున్నాడు అని చూసుకుంటే అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఓ మాట ఉంటుంది. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన. సో ఫలించటమే ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ అంటే బహుగా. ఈ బహుగా అన్నమాట అంటే మన శక్తి ఎంతవరకు ఉందో లేదా దేవుడు మనకి ఎంత పర్మిషన్ ఇస్తాడో ఆ బహుగా ఫలించటం. మనము బహుగా ఫలించటం వలన మన తండ్రి మహిమపరచబడతాడు. సో దేవునికి మహిమ కలగాలంటే మనం ఫలించాలి. రెండవది, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. సో ఆయన శిష్యరికం లేదా మనం శిష్యులు అని అనిపించుకోవాలంటే మన ఫలం వలన మనము తెలియబడతాం. ఈ రెండు విషయాలు ఏ కాకుండా నా ప్రేమ యందును నా ఆజ్ఞలను గైకొల్చిన యందును నిలిచి ఉండాలా అని కూడా చెప్తాడు. ఈ నిలిచి ఉన్నప్పుడు జరిగే విషయం ఏమంటే మనము వర్ధిల్లుతాము, ఫలిస్తాము. ఆ ఫలము కంటిన్యూగా ఉంటుంది అని కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మనకు అందరికీ తెలిసింటుంది. తండ్రి అయినటువంటి దేవుడు వచ్చి ఫలాలు ఉన్నాయా లేదా అని చూసినప్పుడు అందులో ఫలములు ఉండవు. అప్పుడు ఓనర్ ఏమంటాడు, దేవా ఇంకొక 1 year నేను చేయగలిగిందంతా చేస్తాను, తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్తాడు. సో మన పరిస్థితి కూడా అట్లా అంజూరపు చెట్టులాగా వీఆర్ ఫుల్, ఆకులు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఉండాల్సినటువంటి ఫ్రూట్ఫుల్నెస్ నీకు నాకు లేదేమో. తండ్రి అయినటువంటి దేవుడు ఫలముల కోసం వచ్చినప్పుడు మనం ఫలిస్తున్నామా లేదా అని చూడడానికి వచ్చినప్పుడు మన దగ్గర ఫలము లేదేమో. ఆ ఫలము లేనప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం
తండ్రి దగ్గర వేడుకుంటున్నాడేమో. ఆ వేడుకోలులో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అన్నా మనం ఫలభరితమైనటువంటి జీవితంలో ఉన్నామా లేదా అనే పరిస్థితిలో ఉంటున్నామేమో మనము గమనించుకోవాలి. సో దేవుని మహిమ కొరకు మనం ఫలించాలా. ఈ లోకంలో ఆయన శిష్యులంగా ఆయన సాక్షులంగా జీవించేటట్టు ఫలించాలా. మన జీవితంలో వర్ధిల్లింపజేసే శక్తి కలిగినటువంటి దేవుని కోసమే మనము ఫలింపజేసుకోవాలా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఈ ఫలించే ప్రాసెస్లో మనకు జరిగే ఇక్కట్లు ఇబ్బందులు అవన్నీ ఎట్లా ఓవర్కమ్ కావాలంటే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో మంచి శ్రేష్టమైన మాట ఉంటుంది. నాకు ఇర్మియా గ్రంథం 13:11 నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులందరినీ నడుకట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ ట్రైయింగ్ టు బీ విత్ us. అందుకే నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు. 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో డైరెక్ట్ హింట్ ఇస్తున్నాడు. మనం ఫలించాలా అంటే ఆయన యందు అంటు కట్టబడి ఉండాలా. సో అంటు కట్టబడడం అనేది కూడా మనకు చాలా మటుకు ఈ చెట్ల విషయంలో తెలుస్తుంటుంది. కొమ్మకు కలిపి కట్టి దాన్ని మట్టిలో పెడితే అది కొన్ని రోజులకు మొక్క వస్తుంది. గాడ్ అండ్ వీ ఇట్ షుడ్ బి కంటిన్యూస్. ఆ రిలేషన్ ఉంటున్నాడు అంటే నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు. సో నువ్వు నేను ఆయనకు సాక్షులంగా ఆయనకు మహిమ కలిగేటట్టుగా ఆయనకు కీర్తి తెచ్చే బిడ్డలంగా ఉండాలంటే దేవుడు హీజ్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్. నేను వారితో అంటు కట్టి ఉండేటట్లు చేస్తున్నా కానీ వాళ్ళే నా దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. అటువంటి పరిస్థితి ఉంటే మనము ఏమవుతామంటే పారవేయబడిన తీగలు కానీ ఫలింపని తీగలు కానీ పనికిరాని తీగలుగా కానీ ఉంటాం. అసలు ఫలించాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే మనకందరికి తెలిసినట్టు ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోబర్చుకొనుడి అని ఉంటుంది. సో దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి క్లియరెన్స్ మనకు మనుషులకు ఏమి అంటే మనం ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలా, భూమిని నిందించాలా, దానిని లోబర్చుకోవాలా. ఇది ఫిజికల్ ఎక్స్పాన్షన్కు సాదృశ్యం. అలాగనే ఆత్మీయ ఎక్స్పాన్షన్కు కూడా సాదృశ్యం. మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలా అని కూడా అదే మాటలో చెప్తాడు. సో ఫలించుటకు ఫలము నిలిచి ఉండుటకు ఎందుకు దేవుడు ఇంతగా మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలోనే ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. సో ఇట్ ఈస్ హిస్ డివైన్ విల్. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. సో ఇట్ ఈస్ హిస్ డివైన్ పర్పస్. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు ఏర్పరచుకున్నాడు? ఫలించాలని, మనలో ఉన్నటువంటి ఫలము నిలిచి ఉండాలని, అంటే వృధాగా పోకుండా ఉండే ఫలము, ఆత్మఫలము కూడా మనకు ఉండేటట్లు ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మరి ఏం ఫలించాలా అని అంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలా అని కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో కూడా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు అంటే నువ్వు నన్ను కూడా ఏర్పరచుకున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏర్పరచుకున్నాడు,
ఆ ఏర్పరచుకు తగినటువంటి ఫలములను మనము ఫలిస్తున్నామా లేదా, కొన్ని టెస్ట్ మనము చూసుకొని మనము నిజంగానే ఫలించే తీగలుగా ఉంటున్నామా. ఈ ఫలించే తీగలుగా మనల్ని ఉంటున్నప్పుడు పనికిరాని తీగలు దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనము. ఇప్పుడు మనము నిజంగా ఫలిస్తున్నామా లేదా అనేదానికి కొన్ని టెస్ట్లు మనము గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానివి నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. జాతిహీనపు ద్రాక్షావల్లి వలె. సో మన పొజిషన్ ఏమైంది? శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిలో మనల్ని ఆయన నాటినాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానం అయితివి. అంటే మన మారు మనస్సుకు తగిన ఫలం ఫలించకుండా భ్రష్టమైనటువంటి రీతిలో మన మనస్సును తయారు చేసుకుంటే మనం ఏమవుతుందంటే పనికిరాని తీగలు లేదా ఫలింపని తీగలు, మన పరిస్థితి పారవేయబడినటువంటి తీగలు కూడా అవుతాయి. భ్రష్టమైనటువంటి సంతానం. సో భ్రష్టమైనటువంటి సంతానం కాకుండా ఆయనలోనే అంటకట్టబడి ఉన్నటువంటి జీవితం మనకుందా లేదా? టెంప్టేషన్స్, ట్రయల్స్, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ ఈ లోకంలో వస్తాయి. వాటిని ఎదుర్కొనే శక్తి కూడా వ్యవసాయపడైనటువంటి తండ్రి మనకిస్తాడు. కంటిన్యూస్గా నిన్ను నన్ను ట్రిమ్ చేస్తుంటాడు. బట్ మన ప్రవర్తన కేవలం ఆకుల వలె ఉండి నిజమైనటువంటి ఫలం ఫలించని పరిస్థితుల్లో ఉండి భ్రష్టమైపోతున్నామని మనం ఒకసారి గమనించుకోవాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఇశ్రాయేలీయుల గురించి చెప్పుకుంటూ ప్రవక్త అయినటువంటి హోషేయ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, విస్తారంగా ఫలించి చేసే తప్పు ఏంటి అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము మర్చిపోతాం. దారి తప్పునారు అని ఉంటుంది. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చాలా పెద్దగా ఉంటుంది. అందులో చెప్పుకుంటూ వస్తాడు విస్తారంగా ఫలించినారు. ఆ ఫలించడంలో జరిగే ఒక డేంజర్ ఏంటి అంటే లోకంలో తప్పిపోతాం. ఈ విస్తారమైనటువంటి ఫలము మనం అది దేవుని కోసం ఉండాలా అని మనము గుర్తుపెట్టుకోవాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. అంటే నువ్వు నేను కూడా ఆయన యందు నిలిచినప్పుడు విస్తారంగా వ్యాపించడం, ఎక్స్పాన్షన్, దేవుని కోసం సాధించాలా, చెయ్యాలా, ఇట్లాంటివన్నీ ఆయన మనకు ఏర్పరిచినటువంటి ఫలించుడి అన్న భాగంలో అంశాలు. వారు ఫలం ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠంలో మరి విశేషంగా చేయొచ్చు వచ్చింది. అంటే ఎప్పుడైతే ఓవర్ గ్రోత్ లేదా ఆ గ్రోత్ను మనం ఆపాదించుకుంటామో దేవునికి దూరంగా పోయే ఒక డేంజర్ ఉంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఉన్నటువంటి ఈ ఎక్స్పాన్షన్ ఆర్ లోకరీతిగా మనము ఫలిస్తున్నామని అనుకోకూడదు. ఆ లోకరీతిగా ఫలించేటప్పుడు అయ్యే ఒక డేంజర్ ఏమంటే దేవుడి నుంచి దూరంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం అట్లా ఉంటున్నామో కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ దారి తప్పకుండా విస్తారంగా ఫలిస్తున్నప్పుడు ఇహలోకానికి ఈడవబడకుండా తీసుకోవాల్సినటువంటి 3వ జాగ్రత్త ఏమంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. 14-17. ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. సో ఆయన హీ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ us. మనతో ఉంటున్నాడు, మనలో ఉంటాడు. సో మనము ఫలించడానికి హీస్ టేకింగ్ ఎవ్రీ కేర్. మనం కూడా ఇంట్లో ఒకవేళ మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటే ఈ తెలిసింటుంది. ఏ చెట్టు అయినా కానీ ఏ మొక్క అయినా కానీ వాడిపోయి ఎండిపోవాలని మనం ఆశించాం. అలాగే మొక్కలుగా ఉన్నటువంటి
నువ్వు నేను కూడా ద్రాక్షావళినే ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే అది వీక్, దానికి సపోర్ట్ కావాలా. కానీ సపోర్ట్ ఉంటే ఎంతైనా ఫలిస్తుంది. సో నువ్వు నేను కూడా ఆయనలోనే ఆనుకొని ఆయననే సపోర్ట్గా తీసుకుంటే విల్ బీ ఫ్రూట్ఫుల్. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. గోడ ఉందనుకోండి, గోడ లేకుంటే ద్రాక్ష తీగ పాకలేదు. ఎంత బరువైనటువంటి పండ్లను ఫలించినా కానీ చప్పునప్పుడు ఇది ఫ్రూట్ఫుల్. సో నువ్వు నేను ఆయనలోనే అంటూ కట్టబడి ఉంటే దట్ ఈజ్ ఓన్లీ సీక్రెట్ ఫర్ అవర్ సక్సెస్. మనం ఫలించడానికి అదే సీక్రెట్. సో ఆయనలోనే మనము నిలిచి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10, 12 వచనాలలో అక్కడ వెలుగు ఫలము 2 డిఫరెన్సియేషన్ థింగ్స్ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 11, 12 వచనంలో 9వ వచనం 5వ వచనంలో విగ్రహారకుడుపై లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యంలో హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. సో వీ షుడ్ నాట్ బి లైక్ ఏమంటారు, నాట్ ఎలిజిబుల్ ఫర్ గాడ్ టు బి కాలింగ్ us. సో దేవుడు మనల్ని పిలిచే విధంగా మనల్ని మనము మలుచుకోవాలి. 9వ వచనం వెలుగు ఫలములు సమస్తమైనవి మంచితనమును నీతి సత్యమని వాటిలో కనబడుతున్నది. సో వెలుగు ఫలము ఫలించాల, చీకటి ఫలం ఫలించకూడదని తర్వాత వచనాలలో కూడా ఉంటుంది. సో ఈ వెలుగు ఫలము, వెలుగు ఎవరు అంటే మల్లమ్మన్నటువంటి దేవుడు. సో ఆయనకు ఇష్టమైనటువంటి ఫలము మనము ఫలించాలా, అది మనము గుర్తుపెట్టుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో ఇది ఇంకొక డేంజర్. మనందరికి కూడా మేబీ చాలా మటుకు ఉండే డేంజర్ ఏమి అంటే మనం ఫలించేటప్పుడు అది మనం గొప్పతరము అని మనం అనుకుంటాం, కానీ అది మన సొత్తు కాదు. ఫలించడానికి మనలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి అర్హత లేదు, కానీ తండ్రి అయినటువంటి దేవుడు తన ఇష్టానుసారంగా నిన్ను నన్ను నిలబెట్టుకొని ఫలింపజేయగలడు అని మనము గుర్తుపెట్టుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ వైపున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించుటివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడింది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టిన ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుతువు. సో ఈ వచనాలలో అంటే ఆల్మోస్ట్ 17 నుంచి 22 ఇంకా చివర 24 వరకు గమనిస్తే మనకు జరిగే ఒక క్యారెక్టర్ అతిశయించకూడదు. సో ఫలించుటకు కారణం ఎవరు? మనలో ఉన్నటువంటి వేరు. ఆ వేరు ఎవరు అంటే తండ్రి అయినటువంటి వేరు. సో ఈ వేరు కనిపించదు, కానీ నువ్వు నేను ఫలభరితమైనటువంటి జీవితం ఉన్నది వేరు అంటే వేరు అయినటువంటి వేరు. ఆ వేరు అదే కారణం మన ఫలింపుకు అని గుర్తుపెట్టుకొని మనం గ్రేట్ అని అనుకోకూడదు. అతిశయింపకము. ఒకవేళ అతిశయిస్తున్నావా అది మనకే డేంజర్. అతిశయించకూడదు అని దేవుడు క్లియర్గా మనకు చెప్తున్నారు. సో అతిశయించకుండా వెలుగు ఫలము ఆయనలో అంటగట్టబడి ఉంటే దారి తప్పకుండా విస్తారంగా ఫలించినప్పుడు గర్వించి దారి తప్పకుండా శ్రేష్టమైన ద్రాక్షావళిగా నిన్ను నన్ను ఇశ్రాయేలు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు.
ఆయనకు తగిన ఫలము మనము ఫలించాలి. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో దేవునికి మహిమ కలుగునట్లు లోకంలో ఆయన శిష్యులంగా ఆయన సాక్షులుగా నిలుచుకొనుటకు మనము ఫలించాలి. శారీరకంగా ఆత్మీయంగా కూడా ఫలించాలా అని ఋతువాని ఉపమానంలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. హెబ్రీ 12:11 కూడా చూపిస్తున్నాడు. సో మనము ఫలించి తీగలుగా ఉండాలి. సో ఫలించి తీగలు అంటే 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి గుర్తు చేసుకొని ఈ విధానాన్ని ముగించుకున్నాము. మనం ఫలిస్తున్నటువంటి తీగలుగా ఉంటున్నాము అంటే గ్యారెంటీగా మనలో పనికిరాని తీగలు వస్తాయి. అయితే వ్యవసాయకుడైనటువంటి మన తండ్రి వాటిని ఖచ్చితంగా తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడంటే మనము బహుగా ఫలించినట్లు. సో లోకంలో ఖచ్చితంగా ఈ పనికిరాని తీగల్లాగా మనకు శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనం బహుగా ఫలించాలని వాటిని తొలగించి మనకు క్షేమకరమైనటువంటి జీవితం ఇచ్చి మనమంతా ఆత్మఫలం ఫలించే బిడ్డ ఖచ్చితంగా ఇస్తాడు. సో ఫలించి తీగలుగా క్రీస్తులో నిలిచి ఉంది, ఆయనలోనే అంటకట్టబడి ఆయనతోనే ఉండి వ్యవస్థను సృష్టించినటువంటి తండ్రిని సంతోషపరిచే తీగలుగా నువ్వు నేను మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి కృప తీగగా ఉండేటట్టు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి కాపాడుగాక. ఇచ్చినటువంటి దేవుడికి ఎస్ఎస్జే కుటుంబ సభ్యులకందరికీ ఓపికగా విన్న మీ అందరి కృప వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ మేడం.